శృంగవరపు కోటలో రాబోయే రోజుల్లో నారా లోకేష్ నాయకత్వం రాష్ట్రానికి మరిన్ని మెరుగైన అవకాశాలను అందించాలని, వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నామని ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తెలిపారు. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి లోకేష్ కు పార్టీ నాయకులతో కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక శృంగవరపు కోట పట్టణ కేంద్రంలోని గల దేవి జంక్షన్ లోని వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం 150 మందికి పైగా పేదలకు ఎమ్మెల్యేలు చీరలు పంపిణీ చేశారు. విషయం కూడా ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకుంటూ మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మన అందరి తరఫున చప్పట్ల ద్వారా తెలియజేస్తూ ఆయురారోగ్యాలు పరిపాలనకు తెలివితేటల్ని ఆశీర్వదించాలని ఆ కలియుగ వెంకన్న స్వామిని వేడుకుంటూ ఇవాళ లోకేష్ బాబు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఒక ఐటీ సెక్టార్ కి ఆయన అంబాసిడర్ గా ఇవాళ విద్యాశాఖలోనే ఎనలేని మార్పులు తీసుకొచ్చి ఆ శాఖని పూర్తి ప్రతి పేదవాడి విద్య అందజేయాలి అనే విధంగా ప్రక్షాళన చేసి నూతన విధి విధానాలతో ఇవాళ అందజేస్తున్న ఉచిత విద్య కావచ్చు, లేకపోతే ఇవాళ మన ప్రాంతం విశాఖపట్నానికి గత కొన్ని నెలలుగా వచ్చిన పెట్టుబడులు సదస్సుల ద్వారా పెట్టుబడులు ఐటీ కంపెనీలు కావచ్చు, ఇవాళ 3 రోజుల నుంచి దావోస్ లో ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీని తెలుగు వాళ్ళ కోసం, ఈ రాష్ట్రం కోసం ఆనాడు ఏర్పాటు చేశారు. మరి అదే దిశగా వారి ఆశయ సాధనాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ వారి తనయుడిగా నందమూరి తారక రామారావు గారి మనవడిగా మన యువ నాయకులైన లోకేష్ బాబు గారు ఒక పక్క పార్టీని ఒక పక్క ప్రభుత్వానికి అనుసంధానంగా